కార్యక్రమంగా మరి జనాలు చేసే జనాలు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా మరి ఘనంగా జనాలు కూడా ప్రారంభించడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నమ్మకంతో వచ్చారు. ఈరోజు మీరు వారధులుగా మిగులుతారు. రేపటి రోజున మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, క్రియాశీల సభ్యులుగా మీరు జనసేన పార్టీ తరఫున మీరు ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసేటట్టు మీరు బాధ్యత తీసుకోవాలి. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఒక ప్రణాళిక ఉంటే, ఒక పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. అంతేగాని రేపు కాదు ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి అయిన తర్వాత సోమవారం చేద్దాం, 2 రోజులు మనకి పని ఉంది అనుకుంటే మాత్రం ఎవరైతే వాలంటీర్లుగా మీరు నమోదు చేసుకున్నారో దయచేసి మీరు ఆ పొరపాటు చేయబాకండి. మీరు తక్షణమే మొదలు పెట్టాలి ఆ పని. మనం అంతిమంగా మనం ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఎక్కడ చేరాలనుకుంటున్నాం, ఇవన్నీ చూసి దానికి అనుగుణంగానే మనం కష్టపడి ముందుకెళ్ళాలి తప్ప స్థానికంగా మనం పోస్ట్పోన్ చేసుకుంటే పోతే మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనికి సరైన బ్యాకప్ మనకి ఐటీ విభాగం వాళ్ళు చక్కగా కొన్ని అంశాలపైన మీకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణతో పాటు ఎక్కడ ఎప్పుడు ఏ లోపం ఉన్నా కూడా, చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉన్నా కూడా దాన్ని సరిదిద్దే విధంగా ప్రతి ఒక్కరికి దీంట్లో అవకాశం కల్పించే విధంగా మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. నాకు తెనాలి నుంచి ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుడిగా నాకు చాలా బాధ్యత ఉంది, చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా అభిమానం చూపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 50,000 ఓట్ల మెజారిటీ మనకి తెనాలి నియోజకవర్గంలో మన జనసేన పార్టీకి సాధించుకోగలిగాం. ఇది కేవలం ప్రజల ఒక నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి, జనసేన పార్టీ యొక్క పాత్ర చూసి, కలిసి ఉండాలి ప్రభుత్వంలో వీళ్ళు ఉంటే ఇంకా మేలు జరుగుతుందనే నమ్మకంతో ప్రజలందరూ కూడా మనకి ఒక విశ్వాసంతో మనం ఓటేశారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అదే మన బాధ్యత. కేవలం ఉపన్యాసాలకు, ప్రెస్ మీట్కో కాకుండా నిజాయితీగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేద్దాం మనందరం కూడా. దానికోసం మీరు సిద్ధంగా ఉండాలి. ఎన్నికలప్పుడు కొన్ని మాటలు వాగ్దానాలు చేసాం, ఆ మాటలు మనం నిలబెట్టుకోవాలి. అన్నిటికన్నా ముందు నేను చెప్పింది ఆ రోజున పెదరావూరు నుంచి రేవేంద్రపాడు వరకు, అక్కడి నుంచి మంగళగిరికి ఖచ్చితంగా 4 లేన్ల రహదారి నేను ఏర్పాటు చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాను. సినిమా కార్యక్రమాలు చేసేటప్పుడు దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వం తరఫున ఆ విషయాలపైన మీరు అవగాహన తెచ్చుకొని మీరు కూడా క్షేత్రస్థాయిలో మాట్లాడే విధంగా, పెన్షన్ల విషయంలో కానివ్వండి, రేపటి రోజున రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇంకా అనేక కార్యక్రమాలు మనం స్థానికంగా చేపట్టబోయేవి, వాటి గురించి మీరు సమాచారం తెప్పించుకొని మీరు కూడా వాటిలో పాల్గొనాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, మనకే సంబంధం అనుకుంటే అది పొరపాటు. మనం కూడా వెళ్ళాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. నిజంగానే సరైన లబ్ధిదారులా కాదా, పొరపాటు జరిగిందా? చాలా చోట్ల మనకి అర్హత ఉన్న లబ్ధిదారులు కూడా పెన్షన్లు ఇంకా రాలేదు, వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరికైతే అర్హత లేదో చాలామందికి హడావుడిగా ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం ఇచ్చేసింది పెన్షన్. దయచేసి మీరు క్షేత్రస్థాయిలో మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. అటువంటి పొరపాట్లు ఎక్కడ ఉంటాయి గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ న్యాయం జరిగే విధంగా. చాలామందికి పాపం ఇంకా తెలీదు పెన్షన్లు పెంచామని. దానికోసం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మనం చేసే కార్యక్రమాన్ని మీ వంతు మీరు రాజకీయ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. చాలా చాలా అవసరం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు నేను మీకు మాటిస్తున్నాను. ప్రతి ఇంటికి మనం రక్షణ మంచినీటి పథకం అందించే విధంగా ఒక మంచి కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. మనం ప్రతి ఇంటికి ఎంత కష్టమైనా సరే మనకి ఆ సామర్థ్యత ఉంది. కావాల్సినంత వాటర్ మనకి కృష్ణానది జలాలు తీసుకొచ్చే విధంగా మనం ఎప్పుడో ఏర్పాటు చేసాం. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. సంవత్సరాల నుంచి పైప్ లైన్లు కూడా సరిగ్గా వేయలేదు. దానికోసం ప్రణాళిక సిద్ధం చేసి తప్పకుండా ప్రతి వార్డులో తెనాలి మున్సిపాలిటీలో నేను మీకు మాటిస్తున్నాను, ప్రతి వార్డులో కూడా డ్రైనేజ్ కాలువలన్నీ ముందు మరమ్మతులు చేసి ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా ఉండే విధంగా ప్రతి ఇంటికి మనం రక్షణ మంచినీటి పథకం ఇచ్చేటట్టు, సీసీ రోడ్లు ఎక్కడైతే పూర్తి చేయాలో సంవత్సరం లోపే సీసీ రోడ్లు మొత్తం తెనాలి నియోజకవర్గంలో, తెనాలి పట్టణంలో మనం పూర్తి చేసేటట్టు మనం కార్యక్రమం చేసుకున్నాం. గ్రామాల్లో కూడా మనం పర్యటించాలి. ఎందుకంటే కొంచెం నాకు సమయం తక్కువ ఉంది, ఆ గతంలో లాగానే అంత పర్యటన చేయలేకపోతున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మన నాయకులందరినీ కూడా నిజాయితీగా పనిచేయండి, మీరు ఒక పట్టుదలతో పనిచేయండి. ఇది గొప్ప అవకాశం. ప్రజలు మనకి అద్భుతమైన తీర్పు ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా వాళ్ళు మన కోసం నిలబడ్డారు ప్రజలు. మనం ఎక్కడ పొరపాటు చేయకూడదు. మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఆ విలువలతో కూడిన రాజకీయాలు ఏంటంటే ఆ బాధ్యతతోటి మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆ వేదన, ఆ బాధ ఎవరైతే పాపం ఇబ్బంది పడ్డారో వాళ్ళకి బాగా తెలుసు.
ఎంతమందికి యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా రోడ్డు మీద, ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యత చెప్పండి? ప్రభుత్వం అన్నాక మౌలిక సదుపాయాలు కల్పించడం మన బాధ్యత. అది ప్రతి పౌరుడు కోరుకునే హక్కు. అది దాన్ని నిలబెట్టుకోవాలి, కష్టపడాలి. ఏదో విధంగా మనం నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి మనస్ఫూర్తిగా మనం అభివృద్ధి చేసుకుందాం. మీ సహకారం ఎంతో అవసరం. మీ సహకారంతో పాటు మీరు బాధ్యతగా వ్యవహరించాలి. తొందరపడబాకండి, ఎక్కడ ఆవేశం చూపబాకండి, నిలబడదాం. ప్రజల పక్షాన మనం చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఈరోజు కొత్తగా మన పార్టీలోకి చేరడానికి వైఎస్ఆర్సీపీ నుంచి కౌన్సిలర్లు వస్తున్నారు. మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ఏ విధంగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందో మీకు తెలుసు. నిజాయితీగా నిలబడతాం. ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పార్టీలు ఖచ్చితంగా మనం కష్టపడి పనిచేద్దాం. అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు కూడా చురుగ్గా పాల్గొనాలి. ప్రజల సమస్యల పైన, స్థానికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వలన ఎవరైతే ప్రజలు బాగా నష్టపోతున్నారో అవి గుర్తించి ఆ సమస్య పరిష్కారం కోసం మీరు కూడా మాతో పాటు నడిచిరండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి మనకి చాలా ఎక్కువగా వర్షం కురుస్తున్నా కూడా ఇంతమంది రావడం నిజంగా నేను చాలా సంతోషంగా, ఆనందంగా, మన పార్టీ బలోపేతం కోసం నేను చేసిన కృషిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మనందరం కలిసికట్టుగా ఒకే ఆలోచనతో ఉందాం. ఏంటంటే నాకు ముందు సార్ సార్ ఓకేనా? మరి